హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈరోజు అయితే ఎర్ర కందిపప్పు అంటారు కదండి, మసూర్ దాల్తో దోశనైతే వేసుకోబోతున్నామండి మార్నింగ్. ఇవి మసూర్ దాల్ తినడం వల్ల బైపాస్ చేసుకున్న వాళ్ళకి, ఏదన్నా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మసూర్ దాల్ తినడం వల్ల చాలా మంచిదండి. మంచి ప్రోటీన్స్ వస్తాయి, అలాగే తేలిగ్గా ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉండదన్నమాట. సో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు సేమియాని తీసుకొని ఇలా రవ్వలాగా చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో అందులోకి మనము ఓన్లీ 1 అవర్ ఆర్ 2 అవర్స్ నానబెట్టిన ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, అది. నేను ఇక్కడ ఒక కప్పు సేమియా తీసుకున్నా కదా, ఇవి 2 కప్స్ అనమాట. 2 కప్స్ పైనే ఎర్ర కందిపప్పు, అందులోనే వెల్లుల్లి, టమాటా వేసేసి మనము దోశ పిండిలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్గా మెత్తగా తయారవుతుందన్నమాట. ఇది ఇలా మిక్సీ చేసుకొని అంతా ఒక పాత్రలోకి తీసేసుకోవాలి. ఎర్ర కందిపప్పు చాలా మంచిదండి, అసలు హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఇలా మనం అంతా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోకి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట, చిక్కగా పట్టాం కాబట్టి. సో వాటర్ వేసేసి సాల్ట్ వేసుకోవాలి. సోడాలు అవన్నీ ఏం అవసరం లేదండి. క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దోశలు, సేమ్ నార్మల్ దోశలాగానే వస్తాయి అన్నమాట. సో నేను సాల్ట్ వేసేసి వాటర్ వేసేసాను, దోశ బ్యాటర్ లాగా. సో ఇలా వేసి రెడీగా ప్రిపేర్ చేసుకుంటే ఇందులోకి కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ ఏదైనా తినవచ్చు, నార్మల్ మనం దోశలోకి చేసుకునే విధంగానే అనమాట. రావేమో అనుకుంటారు కదండి, చాలా బాగా వస్తాయి. ఒక్కసారి అలవాటు పడినారంటే ఇవే వేసుకొని తింటారు మీరు. హెల్త్కి మంచిది, ప్లస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు, హార్ట్కు కూడా మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట దీని నుంచి. సో ఇలా మనము దోశను వేసుకొని పైన ఆయిల్తోనైనా వేసుకోవచ్చు, నెయ్యితోనైనా చేసుకోవచ్చు. సో ఇలా దోశను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను ఎర్ర కందిపప్పుతో దోశ ప్రిపేర్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా క్రిస్పీగా కావాలంటే కూడా ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే దోశ ఇంకా క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఎక్కువ క్రిస్పీగా చేయను అనమాట. సో ఇందులోకి పల్లీల చట్నీ, మనకు బ్రేక్ఫాస్ట్ తయారైపోయింది. అలాగే మన చెట్లకు ఉన్నటువంటి కనకంబరాలను అయితే ఫుల్గా పూచాయి కదా, సో వాటిని కూడా కట్ చేద్దాము. పువ్వులనంతా తెంచుకొని చిన్న మాల అయితే కుట్టుకుందాము, ఎందుకంటే ఊరికే వాడి కింద పడిపోతాయి. సో ఇక్కడ మునగ చెట్టు కూడా చూడండి పాట్లో ఎలా పెరుగుతుందో. అలాగే ఇది తమలపాకు అనమాట, మన నార్మల్ తమలపాకు కాకుండా కారపాకు అంటారు కదండి, కర్ణాటక స్టైల్ ప్లాంట్ అది. సో కొంచెం కారంగా ఉంటాయి. ఇక్కడ మందారాలు పింక్ కలర్ కూడా పూసాయి, గోల్డెన్ కలర్ కూడా ఉంది మందారము. సో కనకాంబరాలు అయితే మొత్తం కట్ చేసి పెట్టుకొని ఇక్కడ పాత పద్ధతిలో మన హ్యాండ్తో మనము కనకాంబరాలను కుట్టుకుందామండి. చాలా బాగుంటాయి కదా కనకాంబరాలు. ఒక తులం కొనాలంటేనే ఇంత కాస్ట్ చెప్తున్నారు. అదే మన ఇంట్లో పెయింట్ డబ్బాలు, వేస్ట్ బకెట్లు ఉంటాయి కదా, అందులో వేసేసామంటే ఒక చెట్టు వేస్తే ఆ చెట్టుకే ఎన్నో విత్తనాలు వస్తాయి, అవే పడుతూ ఉంటాయండి. ఇలాంటి పాత రకం చెట్లు అంతరించిపోకుండా మనం కూడా ఇంట్లోనే ప్లేస్ ఉంది అంటే ఇలా చేసుకుంటూ పోతే బెస్ట్ అనమాట. చిన్నప్పుడు ఇలా అన్నీ మనం పూలను 3-4 అన్నీ పెట్టి ఇలా పెట్టేవాళ్ళం కదా, మన అమ్మ వాళ్ళు నానమ్మలు కడుతూ ఉంటే మీకు అందరికి గుర్తొచ్చిందండి. మీరు కూడా ఇప్పుడు కూడా అట్లనే కడుతున్నారా? నేను కూడా ఈరోజు మా పాపతో ఇలా అన్ని లైన్గా పెట్టించా అనమాట. సో ఇలా మనం చేతో నాటు వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తాం కదా, సో ఆ ప్రాసెస్లో ఇది కుడుతున్నా అనమాట. అన్ని రకాలుగా యూజ్ చేస్తుంటాను అనమాట స్టిచ్చింగ్. సో ఫ్లవర్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. కనకాంబరాలు కూడా మనకు చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నాయండి దీనిలలో. క్రసాండి ఫ్లవర్స్ అంటారు కదా వీటిని ఇంగ్లీష్లో, తెలుగులో మనం కనకాంబరాలు అంటారనమాట. సో లైట్ కలర్ ఉంది, గోల్డెన్ కలర్ ఉంది, సిమెంట్ కలర్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయన్నమాట కనకాంబరాలు. చూడండి వీటిలో ఒకటి గోల్డెన్ కలర్ ఉంది, చూడండి ఎంత బాగుంటుందంటే ఆ ఫ్లవర్ చాలా బాగుంటుంది. కాకపోతే ఎక్కువ చెట్లు లేవు, అక్కడక్కడ పెడుతూ ఉంటాను అనమాట కట్టేటప్పుడు. సో ఇక్కడ పూలు కట్టుకుంటూ కింద కూర్చొని ఉంటే ఇక్కడ చూడండి నా స్కూటీలో 2 పిచ్చుకలు వచ్చి
గూడు పెట్టడానికి ట్రై చేస్తున్నాయి అన్నమాట. చెత్తను ఎత్తుకొని వచ్చి బ్రేక్ దగ్గర పెడుతున్నాయి అన్నమాట. చూద్దాం ఎంతవరకు పెడతాయా అని రోజు అబ్జర్వ్ చేస్తున్నా. ఈరోజు అయితే క్లాత్ కట్టేసి వీటి కోసం అమెజాన్లో చిన్న చిన్న పిచ్చుక గుళ్ళు ఉంటాయి కదండి, అవి చూశాను. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అందుకు మీషోలో ట్రై చేశాను. మీషోలో 2 గుడిసెలు వచ్చేసి 125 పడినాయి. అవి పెట్టాను, చూద్దాం దాంట్లో వచ్చి సెట్ అవుతాయేమో. ఎందుకంటే స్కూటీ పాడవుతుంది కదండి. ఇంతకుముందు 60 days ఒకసారి అలానే వదిలేసాను అనమాట, పిల్లలు పెట్టేసాయి. సో ఇక్కడ మన టమాటా చెట్లకు కూడా టమాటా కాయలు బాగా వచ్చేసాయి. వీటితో కూడా మనము నెక్స్ట్ కట్ చేసి ఓన్లీ పచ్చి టమాటా కాయలతో నిల్వ పచ్చడిని చేసుకుందాం. చాలా బాగుంటుందండి, ఇన్స్టెంట్గా తినేయచ్చు అనమాట. అలాగే మనం మెంతులు కూడా వేసాం కదండి, అలానే వదిలేసాను అనమాట. దానికి కాయలు వచ్చాయి. కాయలలో చూద్దామని చెప్పి చెట్లకు నీళ్ళు వేద్దామని వెళ్ళాను. సో తీస్తే ఒక్కొక్క కాయలో ఇలా 7 to 8 మెంతులు కనిపించాయి. సో వామ్మో మెంతులు వచ్చాయని చెప్పి నేను అలానే పెట్టేశాను అనమాట, ఇంకా డ్రై అయిపోయి అని చెప్పి. సో ఈరోజు అన్నీ కట్ చేద్దాం. కొంచెం ఓపిక ఉండాలండి. మనం 3 partsలో వేసాను కదా, అన్నీ తీసేసి ఇలా చిన్నగా మెల్లగా ఒలుసుకుంటున్నాను అనమాట. సో మామూలుగా అయితే మెంతులను మిల్లర్లో తీసుకుపోయి వేసేస్తారు కదా, మనము 3 partsలో వేసాము. ఎన్ని వస్తాయో చూద్దామని చెప్పి ఇలా అన్నీ వలిసేస్తున్నాను అనమాట. మనము ఆకు కోసం వేసిన మెంతులు, సో మనం ఫైనల్గా వదిలేసినందుకు మనం వేసిన మెంతులు మనకు వచ్చాయండి. సో ఈ ఇయర్ అయితే ఇంకా ఎక్కువ వేస్తా, చూద్దామండి. నెక్స్ట్ మంత్ వేస్తాను మళ్ళీ కింద. మెంతి కూర ఉంటే మనకు అన్నిట్లో యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ కష్టపడి ఒలిసినందుకు మనం పాట్లో వేసిన మెంతులు అయితే మనకు వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. సో మెంతి కాయలు నేను ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు మెంతాకు కట్ చేసేదాన్ని కదా, ఈసారి ఎందుకో వదిలేసాను అనమాట. సో అలాగే ఈరోజు ఈవినింగ్ అయితే మనము పిల్లలు వచ్చే టైంకి సేమ్ ఎర్ర కందిపప్పే, దాన్ని కొంచెం ఒక 5 to 10 minutes సరిపోతుంది నానబెట్టేసి, అందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. వేసేసుకొని వీటితో పాటు ఆనియన్స్ను కూడా కట్ చేసి వేసుకొని కొంచెం జీలకర్ర పౌడర్ను వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. అన్నిటినీ వేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని బరకగా మిక్సీ పట్టుకుంటాం. మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా. కొంచెం మనకు మెత్తగా అనిపించింది అనుకోండి, ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 1/2 hourకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. తర్వాత బ్రెడ్ క్రమ్స్ తీసుకొని కొంచెం మిక్సింగ్ చేసుకొని, లేదు అంటే బొంబాయి రవ్వ అయినా మిక్సింగ్ చేసుకోవచ్చు. సో పిల్లలు తీయగా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి నేను బ్రెడ్ క్రమ్స్ కలిపాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. సో ఇక్కడ చిన్న ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇలా వేసేసుకొని, ఇందులోకి మనము ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, అది ఇలా చూడండి గట్టిపడింది కదా. మనం బ్రెడ్ క్రమ్స్ వేసేసరికి ఇలా చిన్న టిక్కీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోతాయండి, ఏమి ఇబ్బంది లేదు. అతుక్కోకు కూడా రావేమో అనుకుంటాం, చాలా బాగుంటాయి. పప్పన్నంలో కూడా నంచుకోవడానికి వడల్లాగా చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. మనం ఏం డీప్ ఫ్రై చేయడం లేదు కదండి, షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎన్నైనా తినవచ్చు అభ్యంతరం లేకుండా. కాకపోతే ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. నేనైతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటా ప్రయోగాలు. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము వీటిని టిక్కీలను ఫ్రై చేసుకోవాలి. సాస్తోనైనా తినొచ్చు, పుదీనా చట్నీతోనైనా తినొచ్చు, లేదు అంటే పెరుగుతోనైనా తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. అలాగే ఇక్కడ మనకు కనకాంబరాలు రెడీ అయిపోయాయి కదా, మెంతులు తయారైపోయాయి. ఈరోజు వీడియోలో టిక్కీలు తయారైపోయాయి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.